సోషల్ మీడియా అనేది ఈ రోజులలో ఒక వెపన్ లాగా తయారైంది. ఈ వెపన్ అనేది సామాన్య ప్రజలకు ఒక ఆయుధం. ఎందుకు ముచ్చట చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఆయుధం ఏ సోషల్ మీడియా అయితే ఒక వెపన్గా తయారైందో అది ఆకాశం అంతా ఎదగడానికి అక్కెరకు వస్తుంది. అదే సమయంలో పాతాళంలో పాతర కూడా వేస్తూ ఉంది ఇదే సోషల్ మీడియా. తీన్మార్ మల్లన్న పేరు విననటువంటి వాళ్ళు ఎవరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు కదా. గా తీన్మార్ మల్లన్న ఇదే సోషల్ మీడియాని ఉపయోగించుకొని అధికారులను, నాయకులను, ఏకంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎట్లా ప్రశ్నించడో మనం చూసినాం. మేము కట్టే పన్నులతోన జీతం పొందుతున్న నీవు మా జీతగాడివి, సేవకుడు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి వ్యక్తిని ఈరోజు పట్టభద్రుల ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ తీన్మార్ మల్లన్నకు అదే సోషల్ మీడియా శాపంగా మారిందా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు దానికి దానం చేయండి అన్న. తీన్మార్ మల్లన్న ఇగో గిట్లా ప్రారంభంలో మీరు తాగే ఛాయ పైసలు 10 రూపాయలు నాకు సాయం చేయండి అన్న, నేను ప్రశ్నిస్తా అని చెప్పి చూసిరు కదా. అదే సోషల్ మీడియాలో ఈరోజు కళాకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు తీన్మార్ మల్లన్నను ఈరోజు టార్గెట్గా చేసినాయి. టార్గెట్ చేయడమే కాదు, ఉప ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించిన పట్టభద్రుల ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్మెయిలర్, దందా చేసిండు, మోసం చేసిండు, దగా చేసిండు, కుట్రలు చేసిండు. తప్పిస్తే ఇంకేమీ లేదు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. మోదీ బ్రహ్మాండమైనటువంటి పాలకుడు అన్నాడు, దేవుడు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని జోకుతా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్మెయిలరు అని చెప్పేసి నమ్మొద్దు రన్ను అని చెప్పేసి రామ్ నరసన్న కూడా ఒక పాట పాడిండు. కళాకారులు కూడా పాటలు పాడుకుంటూ తీన్మార్ మల్లన్నకు ఓటు వేయొద్దు అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పిలుపునిస్తూ ఉన్నారు. నమ్మొద్దు పట్టభద్రులార తీన్మార్ మల్లన్న ఓటయ్యకు రన్నో తీనుమారు మల్లిగోనికి ఇడు ప్రమాదమన్నో. ఎందుకు ఈ వింత పరిస్థితి? తీన్మార్ మల్లన్న స్వయంకృతమా? ఇవన్నీ తెలవాలంటే తీన్మార్ మల్లన్న రేపు పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోతాడా గెలుస్తాడా అనే దానిపైన మళ్ళా దీనిపైననే చర్చలు జరుగుతాయి. ఇది సోషల్ మీడియాకి సంబంధించిన నయా ట్రెండ్.